వెల్కమ్ బ్యాక్. మీరు తిరిగి జన్మించారా? ఆర్ యు బోర్న్ అగైన్? అంటే తిరిగి జన్మించడం అంటే ఏంటి? మనం ఒకసారి ఈ లోకంలో పుడతాం కదా, అదే ఉంటే మనము నిత్యజీవంలోనికి వెళ్ళలేము. తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకు ఉన్నప్పుడే మనము నిత్యజీవానికి వారసులం అవుతాం. తిరిగి జన్మించడం అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తిరిగి జన్మించుట ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మనం ఒక ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి పేతురు వైపు చూద్దాం. పేతురు ఎప్పుడైతే ఫిషింగ్ చేస్తూ ఉన్నాడో అక్కడికి వచ్చి యేసు ప్రభు వారు పిలిచారో, ఫాలో మీ అన్నప్పుడు ఆయన ఫిషింగ్ నెట్స్ వదిలిపెట్టేశాడు, ఆయన చేసేటువంటి వృత్తిని వదిలిపెట్టేశాడు. నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అని యేసు ప్రభు వారు చెప్పి అక్కడి నుంచి తనను తీసుకుని వెళ్ళారు. యేసు ప్రభువుతో ఆయన చక్కగా జర్నీ చేశాడు, ఆయన గురించి తెలుసుకున్నాడు. అన్ని విషయాలు తను తెలుసుకున్న తర్వాత కూడా యేసు ప్రభువు నాకెవరో తెలీదు అని 3 సార్లు తను బొంకినట్టుగా చూస్తూ ఉన్నాం. శిష్యులందరితో కూడా కూర్చుని ఉన్నప్పుడు ఏమని చెప్పాడు అంటే, నేను అందరూ వదిలిపెట్టేసినా కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను ప్రభువా అన్నటువంటి పేతురు 3 సార్లు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకుతూ ఉన్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు ఇంకో 6 మంది శిష్యులతో కలిసి మరలా మనము ఫిషింగ్కి వెళ్దాము అని, మనం వెళ్ళి చేపలు పడదాము అని వాళ్ళందరూ కూడా చేపలు పట్టడానికి అక్కడికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు మరలా వాళ్ళని కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో యేసుప్రభు వారు పేతురుని అడుగుతూ ఉన్నారు, పేతురు నువ్వు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఈ విషయం మీకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు మరలా అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. అవును ప్రభువా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు అన్నప్పుడు నా గొర్రెలను నువ్వు కాయి అని చెప్తున్నాడు. ఈ విధముగా 3 సార్లు యేసు ప్రభు వారు ఆయనని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించినట్లయితే నా గొర్రెలను నీవు మేపు అని చెప్తూ ఉన్నారు. పేతురు జీవితాన్ని మనము గమనించినప్పుడు ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో తిరిగి జన్మించినటువంటి అనుభవం ఆయనలో కలిగింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకు వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుని వలన పేతురు తనకున్నటువంటి భయాలన్నింటినీ పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి బాధలన్నింటినీ పోగొట్టుకున్నాడు. యేసు ప్రభు కోసము నేను నిలబడతాను అని, తన గొర్రెలను కాయడానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను నేను చేస్తాను అని చెప్పి ఆయన ఒక సాక్షిగా నిలబెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒక రోజు నుంచి పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన మాట్లాడినప్పుడు 3,000 మంది అక్కడే బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది తిరిగి జన్మించినటువంటి పేతురు యొక్క తన జీవితం. మనలో కూడా అటువంటి జీవితం ఉండాలి. తిరిగి జన్మించినటువంటి అనుభవం మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో దేవుని బిడ్డలుగా ఉంటాం. తిరిగి జన్మించినటువంటి అనుభవం ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. మార్టిన్ లూథర్ చెప్తున్నారు చిన్న ప్రశ్నోత్తరిలో, ఎప్పుడైతే ఆత్మ మనల్ని నడిపిస్తుంది, చైతన్యపరుస్తుంది, ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పరిరక్షిస్తుంది. ఈ ఆత్మ మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో తిరిగి జన్మించినటువంటి అనుభవం మనం పొందుకుంటాం. పేతురు, యోహాను కూడా పుట్టినప్పటి నుంచి కూడా కుంటివాడైనటువంటి ఒక మనుషుల్ని స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, పెద్దలు అందరూ కూడా అనుకుంటున్నారు, వీళ్ళు విద్యలేని పామరులు కదా, వీరందరూ కూడా ఇంత మంచి గొప్ప కార్యాలు ఎలా చేయగలుగుతున్నారు అన్నప్పుడు పేతురు చెప్తూ ఉన్నాడు, ఇది క్రీస్తు ద్వారానే మేము చేయగలుగుతున్నాము అని. ఇప్పుడు మనం చూసినప్పుడు పేతురు యొక్క జీవితము మారిపోయింది కదా, ఆయన ఒక నూతన సృష్టిగా ఉన్నాడు, ఇప్పుడు నూతనంగా ఉన్నాడు. తన జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి భయాలన్నీ పోయినాయి. ఎంతో ధైర్యంగా దేవుని కొరకు ఆయన పనిచేస్తూ ఉన్నాడు.
ఈ విధమైనటువంటి అనుభవం మనందరం కూడా కలిగి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మరలా మనము తిరిగి జన్మించినటువంటి అనుభవం మనకి వచ్చినప్పుడు మనం అందరితో కూడా ప్రేమగా ఉంటాము, విజయం మనలో ఉంటుంది. అట్టి జీవితం మనందరం కూడా కలిగి ఉండాలి అంటే దేవుని దగ్గరికి రావాలి, మన పాపాలు ఒప్పుకోవాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా కోసం వచ్చాడు అని ఎప్పుడైతే మనం మన నోటితో ఒప్పుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. తిరిగి జన్మించినటువంటి అనుభవం మనందరికీ కలుగుతుంది. అట్టి జీవితం మనందరం కలిగి ఉండాలని దేవుని లోకమును రక్షించుటకు యేసు జనించెనని సిలువలో శ్రమలను పొంది మనకై మరణించె